ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. మనలో చాలా మందికి తులసిదాస్ గారి గురించి తెలిసే ఉంటుంది. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి భార్యాభర్త ఆయన్ని దత్తత తీసుకొని విద్యా బుద్ధులు నేర్పించడం జరిగింది. అయితే చిన్నప్పటి నుంచి తులసిదాస్ గారికి రాముడు అంటే అమితమైనటువంటి ప్రేమ, భక్తి. దానికోసం రాముడి యొక్క దర్శనం పొందాలి అని చెప్పేసి అనేక రకాలైనటువంటి మంత్ర జపాలు, అనుష్ఠానాలు చేయటం జరిగింది. కానీ ఒకరోజు ఒక అందమైనటువంటి స్త్రీని చూసి ఆయనకి వివాహం చేయటం జరిగింది. పెళ్ళైన తర్వాత ఆయన రాముడికి సంబంధించినటువంటి విషయాలు, సాధనకు సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా మర్చిపోయారు. ఇక భార్య అంటే అమితమైనటువంటి ప్రేమ, పిచ్చి. అంతేకాకుండా ఆయన బయటికి వెళ్ళినప్పుడు గంటకి 2 గంటలకు ఒకసారి ఇంటికి వచ్చి భార్యను చూసి మాట్లాడి వెళ్ళేవాళ్ళు. అంత అభిమానాన్ని, ప్రేమని, ఇంకా కామాన్ని పెంచుకున్నారు తులసిదాస్ గారు. ఒకరోజు ఒక పెద్ద హోరని వాన, తుఫాను సమయంలో సాయంత్రం అయ్యేటప్పటికి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉంది. పక్కనే ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు తాళం ఇచ్చి, మీ భార్య తండ్రి గారికి అంటే మీ మామగారికి చాలా ఆరోగ్యం విషమంగా ఉంది, కాబట్టి మీ భార్య చూడటానికి వెళ్ళింది అని చెప్పారు. చెప్పినప్పుడు తులసిదాస్కి ఏమి చెయ్యాలి అనేది అర్థం కాలేదు. అయితే భార్యని వెంటనే చూడాలి, అంతేకాకుండా ఆయనలో కామం యొక్క తీవ్రత విపరీతంగా ఉంది, కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో భార్యని కలవాలి అని చెప్పేసి ఆ తుఫాన్లోనే నడిచి వాళ్ళ మామగారి ఊరికి వెళ్ళటం అనేది మొదలుపెట్టారు. మధ్యలో పెద్ద వాగు ఒక తాడి చెట్టు లోతు ఉండి ప్రవహిస్తూ ఉంది. దాంట్లో ఈదుకుంటూ అవతల ఒడ్డుకు చేరి వాళ్ళ మామగారి ఇంటికి చేరేటప్పటికి పెద్ద ఉరుములు, మెరుపులు ఉండబట్టి ఎంత తలుపు కొట్టినా కానీ లోపల వాళ్ళకి వినపడలేదు. తులసిదాస్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే వాళ్ళ ఇంటి పైకప్పు ఎక్కి ఆ పైకప్పు ఒక పెంకు తీసి దాంట్లో మనకి అక్కడ పాము ఎలాడుతుంటే అది తాడనుకొని దాన్ని పట్టుకొని దిగుదామని పట్టుకునేటప్పటికి అది ఊడి పడేటప్పటికి ఆయన వెళ్ళి కింద పండుకున్న వాళ్ళ మంచం మీద పడ్డారు. అందరూ ఇంట్లో వాళ్ళందరూ లేచి చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు భార్య చాలా చిన్నబుచ్చుకొని భర్తతో ఒక మాట అంది, ఏమండి, నా మీద ఇంత ప్రేమని కామాన్ని పెంచుకొని ఉన్నారు, ఇంత ఆసక్తిని పెంచుకొని ఉన్నారు, దీనిలో 10% రాముడి మీద ఉంటే శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దర్శనం మీకు కలిగేది కదా అనే మాట అంది. వెంటనే తులసిదాసు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. తర్వాత భార్య వైపు వెనక్కి తిరిగి కనీసం కూడా చూడలేదు. ఇక విపరీతమైనటువంటి సాధన, అనుష్ఠానం, జపం చేసుకొని అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు యొక్క అంటే ఆ రామాయణం జరిగినటువంటి ఘట్టాలని స్వయంగా హనుమంతుల వారు వచ్చి తులసిదాసు గారికి వివరించి చెప్పగా ఆయన రామచరితమానస్ని రాయటం జరిగింది. అంటే మనకి భార్య, పిల్లలు, లేకపోతే ఆస్తులు, వీటి మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ, ఆసక్తుల్లో మనం సగం చూపించినా కానీ మనం ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగలం. చాలా మంది ఏంటంటే మాకు సాధన చేస్తే ఆ బాధ వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది, తలకాయ నొప్పి వచ్చింది, కళ్ళు తిరిగాయి, ఇవన్నీ విషయాలు చెప్తారు. వాళ్ళకి బాగా ఇష్టమైనటువంటి, అవసరమైనటువంటి అంటే ఆసక్తి విపరీతంగా ఉన్నటువంటి సంసారంలో నిజంగా ఇన్ని రిస్క్ లేదా, జాబ్లో రిస్క్ లేదా, మ్యారేజ్లో రిస్క్ లేదా, పిల్లలతో రిస్క్ లేదా, బండి నడిపేటప్పుడు రిస్క్ లేదా, దేంట్లో రిస్క్ లేదు, ఏ విషయంలో రిస్క్ లేదు. సాధన అనేటప్పటికీ చాలా 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 కంప్లైంట్స్ వస్తాయండి. చాలా చాలా విషయాలకు సంబంధించి కంప్లైంట్స్ వస్తాయి. ఏదైనా శరీరానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది కలగకుండానే ఉందా సాధన చేయకపోతే? సాధన చేయకపోయినా కానీ వచ్చేటువంటి కర్మకు సంబంధించి రాకమానవు కదా. అలాంటప్పుడు సాధనతో ఎందుకు ముడిపెట్టడం వాటన్నింటినీ? మళ్ళీ నార్మల్ స్టేట్కి వస్తే మళ్ళీ సాధన చేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి సాధన మానేశాను,
సాధన మానేశాను. చాలా మంది వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులు, తినేటువంటి వస్తువులు వాళ్ళకి పడకపోయినా కానీ తిని ఇబ్బంది పడతారు కానీ మానరు. కానీ చిన్న ఇబ్బంది వస్తే సాధన మానేస్తారు. అలాగే మన తులసిగా ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనకి వస్తు విషయ వ్యవహారాల పట్ల ఆసక్తి, ప్రేమ, మనుషుల పట్ల కామానికి సంబంధించినటువంటి లేకపోతే ఆసక్తి, అభిమానానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కింద స్థాయికి వెళ్ళినప్పుడు నీచమైన వ్యవహారాలుగా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు అదే శక్తి, కామశక్తి కిందకి వెళితే అది మన లోకం వైపు, బాహ్యమైనటువంటి ప్రపంచం వైపు, అదే కామశక్తి పైకి వస్తే ఉన్నతంగా ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితికి కారణమవుతుంది. కాబట్టి బాహ్యమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వస్తు విషయ వ్యవహారాలకు సంబంధించిన దానిలో మనం ఒక 50% దైవం మీద పెడితే దైవం యొక్క సాక్షాత్కారం, దానికి ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం మనకి తథ్యం, కలగటం తథ్యం. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.